లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అందరి చూపు ఖమ్మం అభ్యర్థి ఎవరనే విషయం మీదనే ఉంది. ఈ నియోజకవర్గ పరిధిలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు కాంగ్రెస్ గెలుచుకుని ఉండటం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం కారణంగా ఇక్కడ గెలుపు ఖాయమని కాంగ్రెస్ ధీమాగా ఉంది. అందుకే ఇక్కడ టికెట్ దక్కించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కీలకమైన నాయకుల వారసులే ఆశావహులు కావటం కూడా ఖమ్మం స్థానం ఉత్కంఠభరితంగా మారటానికి దారితీసింది. ఖమ్మం నుంచి 99 టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూడండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఖమ్మంలో లోక్సభ అభ్యర్థి ఎవరనే ఊహాగానాలు సాగుతూనే వచ్చాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల్లో ఎవరో ఒకరు పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. రేణుకా చౌదరి పేరు వినిపించినా ఆమెకు రాజ్యసభ సీటివ్వటంతో మళ్లీ ఇతర స్థానిక నాయకుల పేర్ల మీద చర్చ మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా తెలంగాణలో ఎన్నికలు 4వ విడత ఉండడంతో అభ్యర్థి ప్రకటన ఆలస్యమవుతోంది. అలా ఆలస్యమయ్యే కొద్దీ ఖమ్మం నాయకుల్లో, ప్రజల్లో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఖమ్మం టికెట్ ఇప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. నిజానికి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వ్యతిరేకతను మూటగట్టి కాంగ్రెస్ను గెలిపించడంలో ఆయన పాత్ర ప్రముఖంగా ఉండడం వల్లనే తన సోదరుడి విషయంలో పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా తన భార్య నందినికి టికెట్ ఇప్పించుకునేందుకు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ జరుపుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇంకోవైపు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కొడుకు యుగంధర్కు టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్ మీదుగా కాంగ్రెస్లోకి వచ్చిన తుమ్మలకు స్థానికంగా కుల బలం కూడా ఉంది. యుగంధర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా తుమ్మల అనుచరగణం బహిరంగంగానే యుగంధర్కు టికెట్ ఇవ్వాలని కోరటం, ఆయన రేసులో ఉన్న విషయాన్ని నేరుగానే చెప్పినట్టయింది. ఎంతో ఒక కుటుంబంలో పండగ వేడుకల వాళ్ళ సొంత ఇంట్లో బర్త్డే లాగా యుగంధర్ బాబు బర్త్డే జరిపారంటే బాబు మీద కానీ తుమ్మల కుటుంబం మీద కానీ మా కాలనీకి ఉన్న అభిమానం అనేది మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. మేము మా యంగ్ డైనమిక్ లీడర్ తుమ్మల యుగంధర్ గారు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా చూడాలనుకుంటున్నాం. ఆ భగవంతుడు, ఆ సాయిబాబా ఆశీస్సులతో అది జరగాలని కోరుకుంటూ ఈ మధ్యనే పార్టీలోకి పొంగులేటి, తుమ్మల వంటి వారు తమ వారసులకు టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నించడాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఒప్పుకోవటం లేదు. మొదట్నుంచి కాంగ్రెస్లో ఉన్నవారికే టికెట్ ఇవ్వాలని వాదిస్తున్నారు. కొద్ది సంవత్సరాలుగా అధికారం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీని వెన్నుదన్నుగా ఉండి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండాని నిలబెడుతూ ఒక కాంగ్రెస్కి కూడా ఒక క్యాండిడేట్ ఉన్నాడని చెప్పుకున్న వ్యక్తిగా మహమ్మద్ జావేద్ గారు ఇన్ని రోజులు ఉన్నారు. పార్టీలో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి టికెట్స్ పొందారు. ఆ లాభము, దానికి తగ్గ ప్రతిఫలము పబ్లిక్, ఈ బ్యాక్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా పనిచేసి ఈ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారు. కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం అందరికీ కలిగినది. దానితో పాటు ఇన్ని రోజులు పార్టీని కాపాడిన వ్యక్తిగా మహమ్మద్ జావేద్ గారికి కూడా తగిన స్థానం కల్పించకపోవడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే ఇన్ని రోజులు పార్టీలో వెనక 10 సంవత్సరాలుగా కష్టాలు నష్టాలు అనుభవిస్తూ పార్టీ కోసం పనిచేస్తూ అనేకమైన మీటింగులు, అనేకమైన ఇది చేస్తూ ఖర్చులు పెడుతూ బరాయిస్తూ ఇన్ని చేసిన వ్యక్తిగా మహమ్మద్ జావేద్ గారు ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఎలక్షన్స్కు ముందు 3 నెలల ముందుగా వచ్చేసి అనేకమైన పదవులు అనుభవిస్తున్నారు. మళ్ళీ వాళ్ళ చెప్పు చేతల్లో పదవులు ఇస్తూ పార్టీకి అతిగా కష్టపడిన వ్యక్తిని వెనక్కి నెట్టేయబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా తగిన స్థానం కల్పించే ఓల్డ్గా పనిచేసిన కార్యకర్త లేకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ స్థానంలో నిలబడి ఉండేది కాదు. ఈ స్థానం నిలబెట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను కూడా ఒకసారి గుర్తించి వాళ్ళకి సముచిత స్థానం కల్పించాలని కోరుకుంటున్నాను.
మాజీ ఎంపీ వి హనుమంతరావు, వివిసి వ్యాపార సంస్థల అధినేత వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పొట్ట నాగేశ్వరరావు కూడా ఖమ్మం టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు.